టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంత త్వరగా మీ ఆదరణ పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అదే సంతోషం, అదే ఉత్సాహంతో మీ అందరి కోసం మరిన్ని యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చేసాము. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. లేదు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తామంటున్నారా, అయితే మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా మెన్షన్ చేశాము. 10,000కు మించిన యూనిక్ కలెక్షన్స్ ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఈ రోజు మనము కుందంతో చేయబడిన యూనిక్ నెక్ సెట్ కలెక్షన్ చూడబోతున్నాం. కుందన్ గుత్త పూసల నెక్లెస్ సెట్ తీసుకొచ్చేసాను మీ అందరి కోసం. అండ్ చూడగానే జస్ట్ లుక్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ సో ఎలిగెంట్, సో హెవీ. ఐ మీన్ కళ్ళన్నీ అలా వాటి మీదకి వెళ్ళిపోతుంటాయి. అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ చూసింది కానివ్వండి, ఇది కానివ్వండి, ఇంకా ముందు చూపించబోతున్నవి అండ్ స్టోర్కి వచ్చి చూసేటివి ఏవైనా సరే ఒక యూనిక్ ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ అ యూనిక్ ప్రోడక్ట్ అట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్. అండ్ ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ అ వెరీ సాలిడ్ వర్క్మెన్షిప్ అనమాట. మనం మాట్లాడుకోవాలి బికాస్ నేను ఇలా పట్టుకున్నప్పుడు I can feel how heavy this is. And దీని పైన వర్క్మెన్షిప్ ఏదైతుందో అది సో క్లియర్ గా నీట్ ఫినిషింగ్ తో ఉంది. అండ్ ఇక్కడ మొత్తం మనము గుత్త పూసలు ఏవైతే కనిపిస్తున్నాయో దట్ ఈస్ గివింగ్ అన్ ఎలిగెంట్ లుక్. చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ దాని కాంబినేషన్ లో మనకి పెండెంట్స్, లాకెట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అష్టలక్ష్మి విత్ దుర్గామాత, సెంటర్ లో మనకి దుర్గామాత కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఫోర్ పెండెంట్స్ వచ్చేసి మనకి అష్టలక్ష్మి అంటే లక్ష్మీ దేవతలు ఉన్నారనమాట. దీని ఇంకా డీటెయిలింగ్ గా చూస్తే దిస్ ఈస్ ఇన్ అ మెష్ డిజైన్ అనమాట. ది ఫస్ట్ నెక్ పీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్ ద మెష్ వర్క్ చైన్. దిస్ ఈస్ కాల్డ్ మెష్ వర్క్ చైన్. సో ఒక్కొక్క మెష్ వర్క్ చైన్ కి మనకి పెండెంట్స్ అటాచ్ చేస్తున్నారు అనమాట. సో దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ పెండెంట్స్. ఇవన్నీ ఇండివిజువల్స్. ఆ ఇండివిజువల్స్ అనేది ఒక బ్యూటిఫుల్ గోల్డ్ బాల్స్ ఉన్న బార్ తీసుకొని దానికి ఈ పెండెంట్ కి రెండింటిని అటాచ్ చేసి బ్యూటిఫుల్ నెక్ పీస్ చేశారు. అండ్ దీని ఫినిషింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది దట్ హౌ హార్డ్ వర్క్ దే హ్యావ్ డన్ టు జస్ట్ మేక్ దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్. అండ్ దీని డీటెయిలింగ్ చూద్దాము. మనకి పైన మొత్తం కుందన్తోనే ఒక బ్యూటిఫుల్ బార్ వచ్చింది. ఆ బార్ కి మనకి ఇంకొక బార్ అటాచ్ చేశారనమాట. దాని నుంచి మనకి ఈ ఇండివిజువల్ పెండెంట్స్ అనేది ఒకటొకటి అటాచ్ చేసుకుంటూ అంటే ఇండివిజువల్స్ ని అటాచ్ చేసి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇవ్వడము ఇస్ కాల్డ్ మెష్ డిజైన్. అండ్ ఇక్కడ ఫ్లవర్ మనకి ఏదైతే కనిపిస్తుందో అది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ గ్రీన్ కుందన్స్ అండ్ వైట్ కుందన్స్ తో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ కి ఒక పెండెంట్ అటాచ్డ్ ఉంది. ఆ పెండెంట్ అవుటర్ లేయర్ మొత్తం కూడా మనకి రెడ్ కుందన్స్ ఉన్నాయి. దాని లోపల లక్ష్మీదేవి కనిపిస్తుంది. అండ్ మిడిల్ లో మాత్రం ఈ సైడ్స్ కి ఏవైతే ఇటు సైడ్ 4 లక్ష్మీదేవి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా సేమ్ ఈక్వల్ సైజ్ లో కనిపిస్తున్నాయి. ఓన్లీ ద సెంటర్ పెండెంట్ ఏదైతే ఉందో అక్కడ మనకి దుర్గామాత కనిపిస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో నేను జనరలీ ఇయర్ రింగ్స్ అనగానే నేనేమనుకున్నానంటే జస్ట్ ఈ పీస్ అంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అలా ఫినిషింగ్ ఉంటుంది అనుకున్నాను. దిస్ డిజైన్ ఈస్ అగైన్ డిఫరెంట్ బికాస్ మనం ఇక్కడ స్టార్టింగ్ లో ఏదైతే బార్ డిస్కస్ చేసామో అదే బార్ ఇచ్చి దానికి మనకి ఈ పెండెంట్ అనేది అటాచ్ చేశారు. అండ్ అది కూడా జస్ట్ లుక్ ఎట్ అంటే ఆ మెష్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఈవెన్ దట్ ఈస్ గెటింగ్ హైలైటెడ్. ఎందుకంటే ఒకప్పుడు మనం ప్రీవియస్ గా పాతకాలంలోకి వెళ్తే కనుక చాలా మంది పెద్దవాళ్ళు ఓన్లీ ఈ డిజైన్ ఏదైతే గోల్డ్ బాల్స్ కనిపిస్తున్నాయో ఓన్లీ ఆ బాల్స్ ని నెక్ పీస్ వేసుకొని నల్లపూసలు కానివ్వండి అలా వేసుకుంటుండే. బట్ అలాంటి ఒక బ్యూటిఫుల్ డిజైన్ ని ఈ జనరేషన్ కి తగ్గట్టు డిఫరెంట్ గా డిజైన్ చేయాలి అంటే దిస్ ఇస్ వాట్ ది అవుట్పుట్ ఇస్. సో దీని బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే దీనికి ఇక్కడ మనకి అగైన్ థ్రెడ్ వచ్చింది, అడ్జస్టబుల్ థ్రెడ్ అనమాట. లేదు చైన్ కావాలి అంటే కూడా దట్ కస్టమైజేషన్ ఈజ్ పాసిబుల్. సో చెప్పాను కదా దిస్ ఇస్ అ సాలిడ్ నెక్ సెట్ అని. సో ఎప్పుడైతే సాలిడ్ అంటానో అప్పుడే మీ అందరు అనుకుంటారు ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఇవన్నీ చాలా వెయిట్ ఉంటాయేమో అని. సో అలాంటి వాళ్ళకి లెట్ మీ జస్ట్ షో యూ ది బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్. సో ఎస్, సో అవన్నీ హాలోలో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో. బట్ మనకి ఎప్పుడైతే ఆ కుందన్ ప్లేసింగ్ కానివ్వండి ఏదైతే కనిపిస్తుందో ఓన్లీ దేర్ ఇట్ ఈస్ ఆల్ సాలిడ్ అనమాట. ఇక్కడ ఏవైతే మనం కుందన్స్ యూజ్ చేసామో అవన్నీ కుందన్స్ మనం పైనుంచి 24 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తాము. బట్ దెన్ అది ప్రాపర్ ఫిక్సింగ్ అంటే ఆ సాలిడ్ ఫినిషింగ్ కుందన్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ లైక్ దాట్ ఓన్లీ. ఆ సాలిడ్ ఫినిషింగ్ ఉంటేనే దాని లుక్ ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఎక్కడైతే దేవుడి విగ్రహం ఉందో అక్కడ మాత్రం మనకి హాలో వచ్చింది. అండ్ రెస్ట్ ఆల్ పార్ట్ ఇస్ హెవీ విచ్ ఇస్ టోటలీ క్లోజ్డ్ సెట్టింగ్ అనొచ్చు.
అండ్ యెస్, దిస్ ఈస్ ద ఔటర్ పార్ట్. అంటే యాక్చువల్లీ బ్యాక్ సైడ్ కూడా లుక్ బాగుంది, మొత్తం గోల్డ్ 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 గా. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది. సో నేను ఎప్పుడైతే ఇది బ్యాక్ సైడ్ తిప్పానో దెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్ సంథింగ్. నేను జనరల్లీ ఒక డిజైన్ ని చెప్పాలంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా. సో బ్యాక్ తిప్పినప్పుడు నాకు ఇది కొంచెం టార్టాయిస్ లాగా కనిపించింది. ఇక్కడ ఇది టార్టాయిస్ అప్పర్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఏవైతుందో ఫేస్, ఇక్కడ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనమాట. సో జనరల్లీ చాలా మందికి టార్టాయిస్ అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది, బికాస్ దే జనరల్లీ యూజ్ ఇట్ యాజ్ అ ఫింగర్ రింగ్. సో అలాంటి వాళ్ళకి ఎవరైతే టార్టాయిస్ ని లగ్ గా ఫీల్ అవుతారో దే కెన్ యాక్చువల్లీ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఇలాంటిది. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 156.780 grams, నెట్ వెయిట్ వచ్చేసి 125.120 grams. అండ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ ప్రోడక్ట్. అండ్ ఇయర్ రింగ్స్ చూసినట్టయితే మనకి ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 36.720 grams, నెట్ వెయిట్ వచ్చేసి 30.036 grams. లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ yes, ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్ మీ ముందుకు తీసుకొచ్చేసాను నేను. మనము ఇంతకుముందు ప్రీవియస్ గా చూసిన దగ్గర మనము అష్టలక్ష్మితో పాటు దుర్గామాతను చూసాము. ఇక్కడ గజలక్ష్మి అండ్ బాలాజీ కనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ అష్టలక్ష్మి కూడా. లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కుందన్ నెక్ సెట్ అనమాట. దీని డిజైనింగ్ డీటెయిల్ చూసుకుంటే మనకు మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదా కొంచెం టార్టాయిస్ డిజైన్ లో కనిపిస్తుందని. సో నేను అది చూసినప్పటి నుంచి ఎవ్రీ ఫ్లవర్ ఈజ్ లుకింగ్ ద సేమ్ ఫర్ మీ. ఎక్కడైతే ఇక్కడ మనకి పైన ఈ ఫినిషింగ్ ఎప్పుడైతే వస్తుందో దేర్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ టార్టాయిస్. దీని డిజైనింగ్ డీటెయిల్ చూసుకుంటే గనక మనకి ఇక్కడ మొత్తం కూడా లక్ష్మీదేవి కనిపిస్తున్నాయి. ఆ లక్ష్మీదేవి కింద ఒక ఫ్లవర్ కనిపిస్తుంది. అండ్ దాని ఆల్టర్నేటివ్ లో మనకి మళ్ళీ కుందన్స్ తో ఫిల్ అయ్యాయి. దాని ఆల్టర్నేటివ్ మళ్ళీ ఫ్లవర్, దాని ఆల్టర్నేటివ్ మళ్ళీ కుందన్స్. అండ్ మధ్యలో వచ్చేసి మనకి బాలాజీ స్వామి కనిపిస్తున్నారు. అండ్ బాలాజీ స్వామి కిరీటం దగ్గర మనకి బ్యూటిఫుల్ పికాక్స్ ఫిల్డ్ విత్ కుందన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ద సేమ్ ఈస్ ఫాలోడ్ దిస్ సైడ్. పైన ఒక బ్యూటిఫుల్ ఫినిషింగ్ కోసం మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి మొత్తం సౌత్ సీ పర్ల్స్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ ఇండివిజువల్ ఫ్లవర్స్ అటాచ్డ్ టుగెదర్, అంటే ఆల్టర్నేటివ్ గా అటాచ్ చేస్తున్నాయి అనమాట. సో ఆల్టర్నేటివ్ లో ఒక సౌత్ సీ పర్ల్ కింద మనకి ఈ బ్యూటిఫుల్ లాకెట్ వచ్చింది. అండ్ దీస్ లాకెట్స్ ఆర్ అగైన్ అటాచ్డ్. అండ్ ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇండివిజువల్ అంటే దిస్ ఇస్ సో ఫ్లెక్సిబుల్, మనకి వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ మనం సెంటర్ పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్, అంటే జస్ట్ లుక్ ఎట్ ద డిజైన్ ఫినిషింగ్. చూడగానే మనం కొన్ని ఫొటోస్ చూసినప్పుడు అసలు ఇది ఏ గాడ్ అని ఎలా తెలుస్తుంది అంటే వెన్ ద డిజైన్ ఇస్ సో ప్రాపర్ దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో. అండ్ అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ తోటి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ నెక్ పీస్ అనేది. అండ్ కింద మనకి డ్రాప్లెట్స్ లో కూడా చూడండి మనకి కుందన్ డ్రాప్లెట్స్ వచ్చాయి. దాని కింద మనకి వీ హ్యావ్ ఎమరాల్డ్ బీడ్స్. లెట్స్ గో విత్ ద సింగిల్ డ్రాప్లెట్ డిజైన్ చూసుకుంటే మనకి బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ కనిపిస్తున్నాయి. దానికి ఒక లీఫ్ మోడల్ వచ్చి మధ్యలో మనకి రెడ్ కలర్ కుందన్ ఉంది. దాని డ్రాప్లెట్స్ లో మనకి అగైన్ బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ విత్ ఎమరాల్డ్ బీడ్స్ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ మనకి ఏదైతే నేను రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నానో ఎప్పుడైతే మనం కుందన్ యూజ్ చేస్తామో దేర్ వి యూజ్ 24 క్యారెట్ గోల్డ్. అండ్ ఇది హెవీ లుక్ కోసం మనకి దీని అవుటర్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో ఈ అవుటర్ లేయర్ మనకి హెవీగా కనిపించడానికి బంచ్ ఆఫ్ పర్ల్స్ అండ్ మనం ఎమరాల్డ్ బీడ్స్ అనేవి యూజ్ చేసాము. లెట్ మీ జస్ట్ షో యూ ది బ్యాక్ సైడ్. సో నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా వేరెవర్ ఫ్రంట్ పార్ట్ లో మనం ఎక్కడైతే కుందన్స్ యూజ్ చేసామో అక్కడంతా కూడా మనకి క్లోజ్ సెట్టింగ్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే నేను టార్టాయిస్ షేప్ లో ఉందని చెప్పానో అదంతా కూడా మనం కుందన్స్ యూజ్ చేసాం కాబట్టి దిస్ ఇస్ ఆల్ క్లోజ్ సెట్టింగ్. ఇక్కడ ఎక్కడైతే దేవతల రూపం కనిపించిందో అక్కడంతా కూడా మళ్ళీ మనకి హాలో ఉంది. అగైన్ మనం ఎక్కడైతే కుందన్స్ యూజ్ చేసామో అక్కడంతా కూడా క్లోజ్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. ఈవెన్ ద డ్రాప్లెట్స్ చూడండి దీని ఫ్రంట్ సైడ్ మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఎక్కడైతే కుందన్ ఉందో అక్కడ మొత్తం క్లోజ్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. అండ్ ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ కూడా దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇయర్ రింగ్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండే బికాస్ ఇక్కడ మనకి బాలాజీ అండ్ లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇయర్ రింగ్స్ కి మనకి పైన స్టడ్ వచ్చేసి లక్ష్మీదేవి అండ్ కింద సేమ్ అదే ఇక్కడ నేను చెప్పాను కదా ఈ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్ యూజ్ చేసి అక్కడ లక్ష్మీదేవి ప్లేస్ లో వెంకటేశ్వర స్వామిని యూజ్ చేశారనమాట. అంటే నెక్లెస్ కి తగ్గట్టు డిజైనింగ్ ఇయర్ రింగ్స్ ది ఉండాలి బికాస్ అప్పుడే ఒక ప్రాపర్ మ్యాచ్ అంటారు కాబట్టి అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇక్కడ యూ కెన్ సీ బ్యూటిఫుల్ పికాక్స్
సో మనకి ఇక్కడ పికాక్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, అండ్ లక్ష్మీదేవి ఉంది, బాలాజీ స్వామి ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి, అలానే సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. అండ్ కుందన్స్ లో వీ హ్యావ్ డిఫరెంట్ కుందన్స్ లైక్ వైట్ కలర్ లో ఉన్న కుందన్స్, గ్రీన్ లో అండ్ రెడ్ కలర్ లో. సో ఆల్ టుగెదర్ అన్ని డిజైన్స్, అన్ని డిఫరెంట్ స్టోన్స్ కానివ్వండి, కుందన్స్ కానివ్వండి, ఒకటే దగ్గర ఉంటే ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందో ఈ నెక్ పీస్ కూడా అంతే ఎలిగెంట్ గా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా, ఐ నో దట్ యూ వాంట్ టు నో ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్. ఈ కుందన్ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 107.385, నెట్ వెయిట్ వచ్చేసి 89.146 గ్రామ్స్. సో మీరు నెక్లెసే కావాలి అంటే యూ కెన్ బై నెక్లెస్, లేదు సెట్ కావాలి అన్నా సరే సెట్ తీసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ కావాలి అంటే కూడా ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే హోల్ సెట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ దిస్ బ్యూటిఫుల్ కుందన్ హ్యాంగింగ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 30.030 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25.016 గ్రామ్స్. అండ్ దిస్ ఈస్ అ 22 క్యారెట్ గోల్డ్ ప్రోడక్ట్. లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ కుందన్ నెక్లెస్ సెట్ తీసుకొచ్చేసాను మేము ముందుకి. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దశావతారాలు ఉన్నాయన్నమాట ఈ నెక్లెస్ సెట్ లో. అండ్ ఆ దశావతారాలు రావడం, అండ్ దాంట్లో మళ్ళీ మనకి కుందన్ బ్యూటిఫుల్ గా మిక్స్ అవ్వడము, అండ్ అది కూడా 3 కలర్స్ ఆఫ్ కుందన్స్ ఉండడము, మనకి మళ్ళీ సెమీ ప్రీషియస్ బీడ్స్, రూబీ బీడ్స్ రావడము, అంటే చూస్తుంటేనే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ డీటెయిలింగ్ లో పోతే కనుక మనకి మధ్యలో పెండెంట్ ఏదైతే ఉందో అక్కడ విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి కూర్చొని ఉన్నారు. అండ్ అది కూడా నక్షి ఫినిషింగ్, అంటే దీన్ని చేస్తున్నప్పుడు హ్యాండ్ వర్క్ ఎంత ఉంటుందో, అంటే వర్క్మెన్షిప్ ఎంత టఫ్ గా ఉంటుందో ఆ డిజైన్ ఫినిషింగ్ చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వన్. అండ్ మనకి ఇక్కడ నేను చెప్పాను కదా దశావతారాలు అని చెప్పి. సో మత్స్యావతారం, కూర్మావతారం, బుద్ధావతారం, రామావతారం. సో ఇట్లా డిఫరెంట్, అంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే జస్ట్ లుక్ ఎట్ దిస్ 1 2 3 4 5 6 7 8 9 and 10 దశావతారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. మనకి ఇక్కడ బ్యూటిఫుల్ ఒక బార్ వచ్చింది. ఆ బార్ వచ్చేసి హాఫ్ మూన్ లో ఇక్కడ హాఫ్ మూన్ ఉంది, అండ్ ఇక్కడ లీఫ్ షేప్ లో కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ కుందన్స్. దాని తర్వాత మనకు ఒక దశావతారంలో ఒక అవతారం వచ్చింది. అండ్ అంటే ఇక్కడ ఏవైతే అవతారాలు యూజ్ చేశారో సైజ్ లో దెర్ ఇస్ స్లైట్ చేంజ్. ఐ డోంట్ సే డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పాను నేను, చాలా స్లైట్ చేంజెస్ ఉన్నాయి సైజింగ్ లో. సో ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయ్యి మళ్ళీ అగైన్ హాఫ్ మూన్ తో మనకి ఫినిషింగ్, అంటే దీని బ్యాక్ సైడ్ నేను మీకు చూపించినప్పుడు ఆ ఫినిషింగ్ ఏంటి, ఆ అటాచ్మెంట్ ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో మొత్తం డిజైన్ అంతా కూడా ఎక్కడెక్కడైతే మనకు అవతారాలు కనిపిస్తున్నాయో దాని పక్కన మనకు ఒక హాఫ్ మూన్ ఇక్కడైతే కనిపిస్తుంది. ఆ హాఫ్ మూన్ షేప్ లో ఉంది. అండ్ దాని కింద వచ్చేసి మనకి రూబీ బీడ్స్ ఉన్నాయి. అండ్ సౌత్ సీ పర్ల్స్ తోని ఎప్పుడైతే ఈ రూబీ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్ తో ఒక ఫినిషింగ్ ఇచ్చారో అక్కడే ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది ఈ నెక్లెస్ కి. బికాస్ జనరలీ మనం మొత్తం గోల్డ్ తో ఆర్నమెంట్ వేసుకోవడం వేరు, దానికి ఇలాంటి బీడ్స్ హ్యాంగింగ్స్ అటాచ్ చేస్తే ఆర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పైన మొత్తం కూడా మనకి కుందన్స్ వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి, కింద కుందన్స్ అంతా కూడా గ్రీన్ లో ఉన్నాయి. ఆ గ్రీన్ కి ఎప్పుడైతే రూబీ బీడ్స్ ఇచ్చారో ఆ రూబీ బీడ్స్ తోనే ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. అండ్ మధ్యలో విష్ణుమూర్తి కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. అండ్ కింద ఒక హాఫ్ మూన్, అంటే ఐ డోంట్ సే ఇట్ as an హాఫ్ మూన్, ఇది మీరు ప్రాపర్ గా చూస్తే ఒక లోటస్ షేప్ ఏదైతే మనకి ఇలా కనిపిస్తుందో, ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద లోటస్ ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది. బట్ దెన్ యూ కెన్ ఫీల్ ఇట్ as a హాఫ్ మూన్. దాని కింద మనకి మళ్ళీ ఇదే సెమీ ప్రీషియస్ రూబీ బీడ్స్ ఉన్నాయి. అండ్ దానిపైన కూర్చొని కనిపిస్తున్నారు. అండ్ దాని సైడ్స్ లో మనకి 2 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. లెట్స్ చెక్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్. నేను చెప్పాను కదా, వెన్ ఎవర్ వి యూజ్, మనం కుందన్స్ ఎప్పుడైతే యూజ్ చేసామో దట్ విల్ బి అ క్లోజ్ సెట్టింగ్. సో ఇక్కడ ఏదైతే మీరు బ్యాక్ మొత్తం చూసినట్టయితే బ్యాక్ మొత్తం కూడా ఎక్కడైతే మనకి క్లోజ్ సెట్టింగ్ ఉందో అక్కడంతా కూడా వీ హ్యావ్ యూజ్డ్ కుందన్స్. ఈ హాలో ఎక్కడైతే కనిపిస్తుందో ఇవన్నీ మనకి ఆ దశావతారాల, అంటే దేవుళ్ళ విగ్రహాలు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా. అండ్ ఎస్, దీనికి దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ సో పర్ఫెక్ట్. మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ లో రాముల వారు ఉన్నారు ఇక్కడ. అండ్ డ్రాప్లెట్స్ లో కూడా బ్యూటిఫుల్ డిజైన్, అంటే ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ కి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారు. థర్డ్ పార్ట్ లో రాముడు వచ్చి అంటే ఫినిషింగ్ కూడా ఆ నక్షి డిజైన్ లో ఒక యాంటిక్ పీస్ అనొచ్చు దీన్ని. అండ్ ఇక్కడ కూడా మనకి కుందన్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేశారు. అంటే జస్ట్ కుందన్స్ ప్లేస్ చేయడం కాదు, కాంబినేషన్ చూసి మరి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారనమాట. మళ్ళీ ఇక్కడ కింద మనకి చిన్న హాఫ్ మూన్, దాని కింద హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. ఇట్ ఈస్ నాట్ హెవీ. మనం ఇంతకు ముందు చూసిన కుందన్ నెక్లెసెస్ మొత్తం కూడా చాలా సాలిడ్ గా హెవీగా కనిపిస్తున్నాయి. బట్ దిస్ ఇస్ నాట్ దాట్ హెవీ.
అండ్ దీని బ్యాక్ సైడ్ది నేను చెప్పాను కదా. సో దిస్ ఈస్ హౌ ద అటాచ్మెంట్ ఇస్. సో ఇక్కడ ఇలా అటాచ్ చేశారనమాట. సో దిస్ ఇస్ అంత స్టిఫ్గా ఏం లేదు, చాలా ఫ్లెక్సిబుల్గానే కనిపిస్తుంది. సో ఎస్, దీని బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ థ్రెడ్ ఉంది అనమాట. సో ఆ థ్రెడ్ తోని వీ కెన్ అడ్జస్ట్ హౌ ఎవర్ యూ వాంట్. లేదు థ్రెడ్ వద్దు, ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ కి చైన్ వేస్తేనే అది ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అన్న వాళ్ళు బ్యాక్ సైడ్ లో చైన్ పెట్టుకోవచ్చు. అండ్ ఎస్, ఇంకా లేట్ చేయకుండా దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ చూసేద్దాము. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 108.995 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 89.506 గ్రామ్స్. దిస్ ఇస్ ద 22 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. సో మీరు నెక్లెస్ కావాలంటే నెక్లెస్ తీసుకోవచ్చు, పేర్ కావాలంటే పేర్ తీసుకోవచ్చు, లేదు ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇంత బ్యూటిఫుల్ హ్యాంగింగ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 36.300 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 28.835 గ్రామ్స్. లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. చూసారు కదా ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్. ఈ రోజు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు చేయవలసింది స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. మా ఈ యూనిక్ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే మర్చిపోకుండా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. సో దాట్ మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్, bye. Please do visit Devi Pavitra Gold and Diamonds, Vijayawada, Hyderabad.